ఇంకే ఉంది, మీ మనవడు ఆ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. అది ఒక బిడ్డకి తల్లి కూడా అయింది. ఇదేమో ఇంకా గౌతమ్ మీదే ఆశలు పెట్టుకుని వాణ్ణే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టింది. అదితి ఆశలు అడియాశలు కావు యామిని. నేను మాటిస్తున్నాను. మీరు ఇంతకు ముందు కూడా నాకు మాటిచ్చారు బామ్మగారు. నా లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు గౌతమ్ అహల్యతో కాపురం చేయకూడదు అని చెప్పారు. కానీ ఏమైంది? మీకే తెలియకుండా అహల్య నెల తప్పింది, బిడ్డను కూడా కనింది. వాడు చేసిన తప్పుకి మీరు శిక్షిస్తారు అనుకుంటే మీరు మునిమనవాడిని ఎత్తుకుని మురిసిపోతున్నారు. ఇక మీరు అదితికేం న్యాయం చేస్తారు? అదితి లైఫ్ నిలబెడతానని మీరు మాటిచ్చారు. అదితిని పెళ్లి చేసుకుంటానని గౌతమ్ గడు మాట తప్పాడు. దీనికి మరో పెళ్లి చేస్తానని నీ కొడుకు మాట తప్పాడు. ఇన్ని చేసి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు బామ్మగారు? మీ వల్ల ఏం కాదని మాకు అర్థమైంది. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకు అదితి. నువ్వే నా ఇంటి కోడలవని ఏనాడో నిర్ణయించుకున్నాను. అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? దీనికి మీ వయసు వచ్చినప్పుడా? కాదు, అతి త్వరలో గౌతమ్ అదితి పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తాను. అహల్య ఉండగా మా పెళ్లి జరగదు బామ్మగారు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఆ అహల్యని ఇంట్లోంచి పంపించేస్తున్నాను. ఏంటండి మీరు చెప్పేది? అహల్య ఈ రోజో రేపో మా ఇంటిని, గౌతమ్ని, బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుంది. లేదు లేదు, నేనే పంపించేస్తున్నాను. అహల్య అందుకు ఒప్పుకుందా? నేనే ఒప్పించాను. అది అడ్డం తిరగకుండా అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేయించాను. ఆ అహల్య ఒప్పుకున్నా గౌతమ్ ఒప్పుకోడు కదండి. మీ అబ్బాయి కూడా ఒప్పుకోడు కదా. అహల్య ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. దాని గురించి వాడు ఎంత వెతికినా అది కనిపించదు. దూరంగా వెళ్ళిపోతుంది. అహల్యలా వెళ్ళిపోగానే గౌతమ్ కొద్ది రోజులు దానికోసం వెతుకుతాడు, ఎదురు చూస్తాడు. ఆ తర్వాత అది కనిపించక కామైపోతాడు. అప్పుడొక మంచి ముహూర్తం పెట్టి అదితికి, గౌతమ్కి పెళ్లి జరిపిస్తాను. ఏ ఇబ్బంది లేకుండా అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, అదితి, గౌతముల పెళ్లి సవ్యంగా జరగాలని ఇప్పుడే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నాను. అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండండి. వెళ్ళొస్తాను. ఏంటి మామ్ ఇంకా ఆలోచిస్తున్నావు? మామగారు చెప్పారు కదా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట. అహల్య ఇంతకు ముందు కూడా ఇల్లుదిలి చాలాసార్లు వెళ్ళిపోయింది. మళ్లీ గౌతమ్ తిరిగి తీసుకొచ్చాడు. ఈసారి గౌతమ్కి కూడా కనిపించినంత దూరంగా వెళ్తుందని బామ్మగారు చెప్పారు కదా. ఆవిడ మాటల మీద నాకు నమ్మకం లేదు. పైగా గౌతమ్ చాలా పట్టుదల మీదున్నాడు. ఆ అహల్య ఎక్కడ ఉన్నా వెతికి మరీ తీసుకొస్తాడు. అది తిరిగి రాకూడదు అంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటి మామ్? దాన్ని శాశ్వతంగా ఈ లోకంలోంచి పంపించేయడం. అంటే దాన్ని చంపేయాలి.
అహల్య గారు కాఫీ తీసుకోండి. అయ్యో మీరేంటండి నా కోసం కాఫీ తీసుకొచ్చారు? ఏ మీకోసం నేను కాఫీ తీసుకురాకూడదా? అది నా పనండి. నేను మీకు కాఫీ ఇవ్వాల్సింది పోయి మీరు నాకు ఇవ్వడం ఏంటి? నేను ఎప్పుడైనా వర్క్లో ఉన్నప్పుడు మీరు నాకు కాఫీ తీసుకొస్తారు కదా, అలాగే మీరు ఇప్పుడు బాబు కోసం స్వెటర్ అల్లుతున్నారు కాబట్టి నేను తీసుకొచ్చాను. తాగండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కాఫీ తాగారా? లేదండి, మీకోసమే తీసుకొచ్చాను. మీరు తాగకుండా నా కోసం తీసుకురావడం ఏంటండి? పర్వాలేదు, మీరు తాగండి. లేదు, మనిద్దరం కలిసి తాగుదాం. ఏమండి? ఏంటండి మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. అది ఏంటో మాటలతో చెప్పండి. కాఫీ చాలా బాగుందండి. మీరే పెట్టారా? లేదండి, మన రాజుగారు పెట్టారు, నేను తీసుకొని వచ్చాను.